4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 లారీలు అయితే మన ఫోటోలో కనబడ్డాయి. ఇది ఎక్కడ? ప్రతిరోజు 400 లారీలతో ఇసుక రవాణా. బ్యారేజీ బలిపెట్టి కాళేశ్వరంపై ఏడుస్తూ ఇసుక తోడేస్తూ ఇసుక కొల్లగొట్టి అన్నారం బ్యారేజ్ దిగువన తవ్వకాలు అడ్డగోలుగా తోడేందుకు అనుమతులు. గోదావరిలో మట్టి రోడ్డు వేసి తవ్వకాలు. భవిష్యత్తులో బ్యారేజ్కు పొంచి ఉన్న ముప్పు. అధికార పార్టీ కాంట్రాక్టర్ల కోసం నిర్ణయాలు. ఒక్కొక్క లారీకి 7,700 చొప్పున వసూలు. ప్రతి లారీలోనూ అదనంగా 10 టన్నుల లోడింగ్. ప్రతిరోజు సగటున 30.8 లక్షల ఇసుక దందా కొనసాగుతుంది. ఇది వరంగల్ జిల్లాకు సంబంధించి. తెలంగాణలో తాగునీటి ప్రాణధారంగా నిలిచే గత కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టు స్ఫూర్తిని కాంగ్రెస్ అపహాస్యం చేస్తున్నది. ప్రాజెక్టును కాపాడి పంటలకు నీళ్ళు ఇవ్వాల్సింది పోయి ఒక పిల్లర్ కుంగితే మొత్తం ప్రాజెక్టుకే ఏంది వ్యర్థమని తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు దాని ఉనికి లేకుండా ప్రశ్నార్థకంగా చేసే ప్రయత్నం చేస్తుంది. మొన్నటి వరకు వానాకాలంలో బ్యారేజ్లో నీటి నిల్వ చేయాల్సింది, కానీ ఏమీ చేయలేకపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అనేది మీకు చెప్తాను. మీరందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కొత్త స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్ యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైందని నేను అనుకుంటున్నా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్కు సంబంధించి ఏ ఆనవాళ్ళు కూడా తెలంగాణలో ఉండకూడదు అంటూ శపథం చేసిండు రేవంత్ రెడ్డి. ఈ శపథం ప్రకారం మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకు మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డకు సంబంధించి అత్యంత భయంకరమైన ఇన్ఫ్లో అవుట్ఫ్లో వెళ్ళిపోయిన పరిస్థితి. మేడిగడ్డ పిల్లలన్నీ కూడా తట్టుకొని కలబడి నిలబడి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు ఇదిరాన్ని నిరూపించింది. వానాకాలంలో అందరికీ తెలిసిన విషయమే. ఒక్క పిల్లర్ కుంగినంత మాత్రం మొత్తం బట్టగాల్సి ఇక అయిపోయింది, ఇక కూలిపోయింది, ఇక నాశనం అయిపోయింది, ఇక అయిపోయింది ఓ ఎల్లన్నా మల్లన్నా పుల్లన్నా లచ్చన్నా పుల్లన్నా అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి కనబడింది. కానీ చివరికి అది తెలంగాణ ప్రాంత బిడ్డలు నమ్మి ఆగమైపోయి ఇప్పుడు కుక్కలు జంపిన ఇస్తారాకలా తెలంగాణ రాష్ట్రాన్ని చేసుకున్నాం. వాస్తవం ఏంటంటే ఈరోజు ఈ ప్రాజెక్టు లేకుండా చేయడానికి ఒక ఏంది అంటే యుద్ధమే కొనసాగుతుంది. ఎలా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా, బ్యారేజీ పిల్లర్లకు వాళ్ళు తీస్తున్న ఇసుకకు సమీపంలో మీటర్ల దూరంలోనే ఉంది. దీనికి అనుమతులు అడ్డగోలుగా ఇవ్వడంతో పాటు మళ్ళీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే, లారీకి సంబంధించి సగటున కూడా దాదాపుగా ఇక్కడ ప్రతి లారీలోనూ అదనంగా కూడా 10 టన్నుల లోడింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే ఒక లారీకి సంబంధించి రూల్స్ ప్రకారం ఎంత తీసుకెళ్లాలో దానికి డబల్ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అనుమతులు యథేచ్ఛగా అనుమతులు ఇచ్చేసి ఇసుక దోడేస్తున్నారు. ఏంది కాంట్రాక్ట్ల కోసం మంత్రి గారి ఏది పైసల ఇన్కమ్ కోసం రచ్చరచ్చ నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును బొందబెట్టడానికి, కాళేశ్వరం ప్రాజెక్టును కూలగొట్టడానికి, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఉండకుండా చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది అంటే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకేమైనా ఉందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? అంటే ఒక ప్రాజెక్టు తెలంగాణలో ఉండకూడదా? ఒక ప్రాజెక్టు తెలంగాణలో ఉంటే ఇంత అన్యాయమా? ఒక ప్రాజెక్టుపై ఇంత కుట్రపూరితంగా ఏంది? వాస్తవానికి వీళ్ళు ఏం చేయాలి? గోదావరి నీళ్ళని ఎత్తిపోసి ఎండాకాలం రాబోతుంది పూర్తి స్థాయిగా, మరో పంట వేయబోతున్నారు. మరో పంటకు సంబంధించి నీళ్ళు అందించాల్సిన ప్రభుత్వం ఈరోజు ఇసుక కోసం, కేవలం ఆర్థిక మూలాల కోసం, డబ్బుల కోసం కాసులకు కకృతి పడి నీచమైన సంస్కృతికి తెగబడి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్ట్ అనేదే లేకుండా చేస్తున్నది అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది? ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఏముంటుంది? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే మనం ఇంకా కూడా ఆలోచిస్తూ మాత్రం కూర్చుంటే భవిష్యత్తులో మన ప్రాజెక్టులు అనేది లేకుండా పోతాయి. ఇప్పటికే ఆ కాళేశ్వరం ప్రాజెక్టుతోనే హైదరాబాద్కు సంబంధించి సాగునీరు వస్తుంది. తెలంగాణలో అనేక జిల్లాలు కూడా ఏంది అంటే సాగు హైదరాబాద్కు తాగునీరు వస్తే ఇతర జిల్లాలకు తాగునీరు వస్తున్నది. కాబట్టి దయచేసి ఆలోచించండి. కేసీఆర్ చాలా అద్భుతంగా కట్టిన ఈ ప్రాజెక్టును వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది లేకుండా 400 లారీలతో ఇసుక తీస్తున్నారు. ఆడ ఏముండాలి? ఇసుక తీయాలనా? ఈ టైంలో బ్యారేజీకి సంబంధించి సాగునీళ్లకు నీళ్లను పంపించాల్సిన బ్యారేజీని కావాలని పడబెట్టి ఎండబెట్టి దాని పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఇసుకను తోడేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎంత ఘోరంగా నీచమైన సంస్కృతికి తెగబడ్డారండి. గిదా మనం కోరుకున్నది? గింతగా మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ గిందుకోసమా? ఇంత కష్టపడి మనం కట్టుకున్న ప్రాజెక్టు ఇందుకోసమా? అంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు కాసుల కకృతులే కావాలని రైతన్నల ముఖాలలో ఏది సంతోషం కనబడద్దా? కన్నీళ్ళే కనబడాలన్నా వీళ్ళకు? అంటే రైతులు బాగుపడద్దా? ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. బ్యారేజీని బలిపెడుతున్నారండి. ఏమున్నది? ఇసుక తోడేస్తే రేపు పొద్దుగాలకు భారీ వరదలు వస్తాయి, పిల్లర్లని కుంగిపోతాయి, కూలిపోతుంది ఆటోమేటిక్గా. అంటే ఇక మళ్ళీ ఒకసారి టాపిక్ డైవర్షన్ కావాలి 2028 ఎన్నికలకు, లేకపోతే 2000 ఇప్పుడు 25, 26, 27, 28 మాత్రం కాలయాపన చేయాలి, టాపిక్ డైవర్షన్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి.
అని ఆలోచిస్తున్నారు. కానీ ప్రాజెక్టు యొక్క ప్రతి రూపాయి కూడా తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కడి మీద భారం ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది మన ప్రాజెక్టు, మన కోసం కట్టింది, భవిష్యత్తు తరాల కోసం కట్టింది. మనం దేహి అని నీళ్ళని అడుకోవాల్సిన అవసరం లేదు, జీ హుజూర్ అని మన పంట పొలాలకు నీళ్ళని అడుకోవాల్సిన అవసరం లేదు. మనం దేనికోసం అంటే ఇక్కడ సాగునీటి కోసం ఒక బృహత్తరమైన పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, దాంతోపాటు రంగనాయక రిజర్వాయర్లు, అనేక రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, కాలువలు కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో సస్యశ్యామలంగా మార్చడానికి, పచ్చని భూములన్నీ మాగాని భూములుగా మార్చి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిరులు కురిపించే విధంగా చేస్తే ఈరోజు బ్యారేజ్లన్నీ ఎండబెట్టి దాంట్లో నీళ్లు లేకుండా చేసి ఇసుక దోపిడీ చేస్తున్నారండి. దీని గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందా? పోనీ దీని గురించి నేతలు ఎవరన్నా మాట్లాడతారా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది చెప్పుర్రి మీరు.